డౌట్ నెంబర్ 5 బ్రో, నువ్వు సక్సెస్ అవ్వాలంటే సింపుల్. జనాలకి ఏం కావాలో అది నువ్వు చేయాలంతే గానీ ఫ్రెషర్ రైటింగ్ సిస్టమ్ చేంజ్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే ఇది ఎవరికి అవసరం లే. అందరికి ఏం కావాలా? నాకు జాబ్ వస్తే చాలు. సో సిస్టమ్ చేంజ్ చేస్తే ఏంది, చేయకపోతే ఏంది? బ్రో, నువ్వు చెప్పింది 100% రైట్. మనకి ఇన్స్టెంట్ రిజల్ట్స్ రావాలంతే కానీ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఎప్పుడు వద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను వీడియో చేసినాను అనుకో, ఏ ట్రిప్ టు గెట్ ఏ జాబ్ టుమారో అని, అది ఫేక్ అయినా లక్షల్లో వ్యూస్ వస్తాయి. ఎందుకంటే మనకంతా కావాల్సింది ఇన్స్టెంట్ రిజల్ట్స్, నాట్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్. మన మైండ్ ఎట్లా ఆలోచిస్తుంటది అంటే, ఈ రోజు కోటి తెచ్చినామంటే రేపు గుడ్డు పెట్టాలంటే, సో అది ఎప్పటికీ కానిపోయింది. దీన్ని ప్రూవ్ చేయడానికి సైకాలజీ ఆఫ్ మనీ అనే బుక్ లో కాన్సెప్ట్ ఉంటది మన మైండ్ బిహేవియర్ గురించి. అక్కడ ఏం చెప్తారంటే, మన మైండ్ ఆలోచించే తీరు ఎట్లుంటదంటే, 100 లాటలు ఎత్తిన తర్వాత ఆ 100 పోయిన తర్వాత 101 వస్తుందనే నమ్మకం ఉంది. జస్ట్ కామన్ సెన్స్ చూస్తే ఆ ఒక్కటి వచ్చేటప్పుడు 100 పోయేది ఎందుకు? సో అది ఎప్పుడు అలా వర్కౌట్ కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం స్కామ్స్ లో విక్టిమ్స్ అవడానికి మెయిన్ రీజన్ ఈ ఆలోచించే తీరే. ప్రెసెంట్ ఏ పెద్ద కంపెనీ చూసుకున్నా, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, రీసెంట్ గా వచ్చిన ChatGPT, అవేవి ఓవర్ నైట్ రాలే, చాలా సంవత్సరాలు పట్టినాయి అవి ప్రెసెంట్ ఉన్న స్టేట్ లోకి రావడానికి. సో ఇన్స్టెంట్ రిజల్ట్స్ కన్నా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఎప్పుడు వర్కౌట్ అయ్యేది. బట్ మనం ఇది నమ్మం, మనకు అన్ని ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి. మన జాబ్స్ కూడా సేమ్ ఇదే అప్లై అవుతుంది. ఏ టిప్, ఏ ట్రిక్స్ వర్కౌట్ కాలే, అవి వర్కౌట్ అయ్యేటంటే మనం వేల జాబ్స్ అప్లై చేసే పని ఉండదు. మరి నేనెందుకు ఆ వీడియోస్ చేయట్లేదు? దానికి ప్రైమరీ రీజన్, వేల ఛానల్స్ ఉన్నాయి ఆ వీడియోలన్నీ చేయడానికి. కొన్ని జెన్యూన్ అవ్వచ్చు, కొన్ని ఫేక్ అవ్వచ్చు. కానీ ఇక్కడ అవేమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాయా? లేదు. ప్రాబ్లం అనేది మనలో లేదు, సిస్టమ్ లో ఉంది. ఆ సిస్టమ్ ని ఫిక్స్ చేసినామంటే మాక్సిమం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. మరి ఈ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్ ఏం చేస్తుందంటే, మోస్ట్ ఇంపార్టెంట్ గా ఈ ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్ ని ఫిక్స్ చేయడానికి మనం డిమాండ్ చేస్తున్నాం, మా ఫ్రెషర్స్ కి సపరేట్ జాబ్ ప్లాట్ఫామ్ కావాలా. ఒక్కసారి ఆ జాబ్ ప్లాట్ఫామ్ వచ్చిందనుకో, నీకు 100 టిప్స్, ట్రిక్స్ అవసరం ఉండవు. అప్పుడు నీకు క్లారిటీ ఉంటుంది, ఎన్ని రియల్ జాబ్స్ ఉన్నాయి, వాటికి ఏ స్కిల్స్ కావాలా, నువ్వు ఏ స్కిల్స్ నేర్చుకోవాలా. సో ప్రాబ్లమ్ సాల్వ్. లేదు మాకు ఇన్స్టెంట్ రిజల్ట్సే కావాలా, ఆ టిప్స్, ట్రిక్సే కావాలా అనుకుంటే వేల ఛానల్స్ ఉన్నాయి. ఎవరికైతే రియల్ చేంజ్ కావాలనుకుంటున్నారో వాళ్ళంతా ఈ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్ లో జాయిన్ అవ్వండి. వీఆర్ నాట్ హియర్ టు సెల్ హోప్, వీఆర్ హియర్ టు డిమాండ్ ఏ సిస్టమ్ దట్ యాక్చువల్లీ వర్క్స్ ఫర్ ఫ్రెషర్స్. చాలా మంది వాళ్ళ ప్రైమ్ టైం ని వేస్ట్ చేసుకుంటున్నారు. అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే వాళ్ళకు ఆపర్చునిటీ కావాలి. ఆ ఆపర్చునిటీని గెయిన్ చేసే ప్రాసెస్ ని ఈజీ చేయడానికి ఈ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. లెట్స్ సపోర్ట్ దిస్ క్యాంపెయిన్, మేక్ దిస్ చేంజ్ హ్యాపీ. ఫైనల్ గా చెప్పేది ఏమంటే, ఈ క్యాంపెయిన్ గురించి తెలుసుకోవాలనుకుంటే బయోలో నోషన్ పేజ్ లింక్ ఉంటుంది. ఇక్కడ ఈ క్యాంపెయిన్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసు. నాకు తెలుసు మీకు చదివే మూడు, ఉత్సాహం, ఓపిక లేదని. అందుకోసమే ఈ క్యాంపెయిన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా వీడియో ఫార్మాట్ లో ఉంది. అది ఇన్స్టాగ్రామ్ మెయిన్ గ్రిడ్ లో పిన్ చేసా, లేదంటే యూట్యూబ్ లో ఫుల్ వీడియో ఉంటుంది. వెళ్ళి ఈ క్యాంపెయిన్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.